హాయ్ హలో అండి. ఈరోజు నేనైతే కోకోనట్ చట్నీ అయితే చేశాను. ఇడ్లీలోకి, దోసల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. కోకోనట్ చట్నీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక కొబ్బరికాయలో సగం చెక్కనైతే తీసుకున్నాను. నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను. 2 లేదా 3 వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీసి. ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారానికి చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి నానబెట్టి ఉంచుకున్న కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్లో సగం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకున్న తర్వాత తాలింపు అయితే చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలో అయితే వేసుకోవాలి. తాలింపు అయితే చూపించలేదు అంతేనండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ చట్నీ.